ఇప్పుడు స్లైడ్స్ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. ప్రెజెంటేషన్ మోడ్ లోకి రావాలి మేడం. ఓకే, వన్స్. ఓకే, ప్రెజెంటేషన్ మోడ్ లోనే ఉంది కదా? ఇప్పుడు వచ్చింది మేడం. ఓకే, ఫైన్. సో ఎస్, జీర్ణకోశ వ్యవస్థ యొక్క ముఖ్యమైన పని ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇంజెషన్, అంటే ఆహారాన్ని తీసుకోవడం అని. తీసుకున్న ఆహారం తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైజెషన్, జీర్ణం అవ్వడం. జీర్ణమైన తర్వాత థర్డ్ థింగ్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. అబ్జార్ప్షన్ అంటే జనరల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మన వంట పట్టడం అంటాం కదా. తిన్న ఆహారం డైజెస్ట్ అయిన తర్వాత ఏం జరగాలి, వంట పట్టడం అనేది జరగాలి. దాన్ని అబ్జార్ప్షన్ అంటాం. సో తర్వాత ఫైనల్ అబ్జార్ప్షన్ తర్వాత ఏవైతే మనకి అవసరం లేదో, మన శరీరానికి అవసరం లేదో, టాక్సిన్ మెటీరియల్ అవ్వచ్చు, డైజెషన్ అయిపోయిన తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ అవ్వచ్చు, అవన్నీ ఎలిమినేషన్ ఆర్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ కి పంపించడం. సో అక్కడ వరకు ఈ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పని అనేది జరుగుతుందన్నమాట. సో అసలు డైజెషన్ అంటే ఏంటి అంటే, జనరల్ గా మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో, ఆహారం అవ్వచ్చు, జ్యూస్ అవ్వచ్చు, ఏదన్నా లైక్ పానీయాలు అవ్వచ్చు, ఏదన్నా తీసుకున్న తర్వాత దాంట్లో నుంచి మన శరీరానికి అవసరమైనవన్నింటినీ అబ్జార్బ్ చేసుకొని మిగిలిన వేస్ట్ మెటీరియల్ నంతా బయటకి పంపించడాన్ని డైజెషన్ అంటాం. ఓకే, సో జీర్ణం బేసికల్లీ జీర్ణం చేయడం. తీసుకున్న ఆహారం తీసుకున్నట్లే ఉండదు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది ఎయిదర్ గ్లూకోజ్ అని, ప్రోటీన్ అని, ఫ్యాట్ అని అట్లా సపరేట్ చేస్తాం కదా న్యూట్రియంట్స్ లో. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ స్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి అనుకోండి, లైక్ మజిల్స్ పెంచడం కానీ అలాగంతా శక్తి కావాలి అంటే మనకు కావాల్సింది ప్రోటీన్. సో ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఈ బాడీ బిల్డింగ్ అనేది ఉపయోగపడుతుంది. బట్ ప్రోటీన్ ని ప్రోటీన్ లాగా తీసుకోము కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పన్నీర్ తిన్నప్పుడు కానీ, ఆర్ సోయా తీసుకున్నప్పుడు కానీ, దాల్ తిన్నప్పుడు కానీ, అలా మనం తీసుకున్న ఆహారంలో ఉన్న ప్రోటీన్ శాతం ఏదైతే ఉందో దాన్ని అబ్జార్బ్ చేసుకోవడం అండ్ దాన్ని బ్రేక్ చేయడం అనే పని ఏదైతే ఉందో అది డైజెస్టివ్ సిస్టమ్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో ముఖ్యమైన భాగాలు ఏంటి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే, ఫస్ట్ మౌత్ దగ్గర, నోటి దగ్గర స్టార్ట్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్. రెస్పిరేటరీ క్లాస్ లో చూసినట్టుగా, రెస్పిరేటరీ సిస్టమ్ క్లాస్ లో చూసినట్టుగా ముక్కు దగ్గర రెస్పిరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, లంగ్స్ దగ్గర ఎండ్ అవుతుంది అనుకున్నాం కదా. అలాగే ఇక్కడ మౌత్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో నోటి దగ్గర స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఆహారం అనేది ఫారింక్స్, ఈసోఫాగస్, స్టమక్, చిన్న పేగులు, పెద్ద పేగులు, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది అనమాట డైజెస్టివ్ సిస్టమ్ అనేది. సో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మౌత్ దగ్గర స్టార్ట్ అవుతుంది, నోటి దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి హాఫ్ ఆఫ్ ద డైజెషన్ ప్రాసెస్ అక్కడే స్టార్ట్ అయిపోతుంది. మన నోట్లో ఉన్న ఎంగిలి ఏదైతే ఉంటుందో, సలైవరీ ఎమైలేజ్ అంటాం దాన్ని, అదొక ఎంజైమ్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తిన్నప్పుడు ఫస్ట్ బ్రేక్ డౌన్ అనేది చేస్తామో మన నోట్లో, అక్కడే డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ ఫుడ్ అనేది ఏదైతే ఆహారం తీసుకున్నామో అది మన సలైవరీ గ్లాండ్స్ తో కలిసినప్పుడు, సలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ తో కలిసినప్పుడు ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అక్కడ మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫారింగ్స్ అని రాస్తుంది కదా వెనకాల వైపు. సో అక్కడి నుంచి కిందకు వచ్చి నెమ్మదిగా ఈసోఫాగస్ దగ్గరికి రీచ్ అవుతుంది. ఈసోఫాగస్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ఒక పెద్ద ట్యూబ్ లా ఉంటుంది అనమాట. అక్కడ డైజెషన్ ప్రొసీజర్ ఏం జరగదు, బట్ నోటి దగ్గర నుంచి, ఫారింగ్స్ దగ్గర నుంచి స్టమక్ వరకు చేరడానికి ఇదొక మార్గం లాంటిది. ఓకే, సో పెరిస్టాలిసిస్ మూమెంట్ అంటాం, అంటే పైకి కిందకి పైకి కిందకి కదులుతూ ఆహారం అనేది కిందకి వెళ్తుంది, మన స్టమక్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ మేజర్ డైజెషన్ అనేది జరుగుతుంది మన స్టమక్ లో. సో మేజర్ గా అంటే ఆ ముఖ్యమైన శాతం డైజెషన్ ఎక్కడ జరుగుతుంది అంటే అది మన స్టమక్ లోనే జరుగుతుంది.
అక్కడ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ కి రీచ్ అవుతుంది. సో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఇది ఓవరాల్ థింగ్ అన్నమాట. దీంతో పాటుగా మెయిన్ డైజెస్టివ్ సిస్టమ్ లో వచ్చే పార్ట్స్ ఇవి, కానీ దీంతో పాటుగా కొన్ని సపోర్టివ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. యాక్సెసరీ ఆర్గాన్స్ అంటాం. సో ఇవి డైరెక్ట్ గా డైజెస్టివ్ సిస్టమ్ లోకి రాకపోయినా గానీ ఈ డైజెషన్ కి ఉపయోగపడే ఆర్గాన్స్ ఇవి. సో ఆర్గాన్స్ అంటే అగైన్ ఫస్ట్ క్లాస్ లో చూసినట్టుగా అవయవాలు. ఫస్ట్ ఇంపార్టెంట్, ఇందాక నేను చెప్పినట్లుగా సలైవరీ గ్లాండ్స్ నుంచే మన డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా. నోటి నోట్లో సలైవరీ గ్లాండ్స్ తో పాటు టీత్ ఇంకా టంగ్ కూడా ఉంటాయి, మన పళ్ళు నాలుక. సో ఇక్కడ స్టార్ట్ అయింది, నిదానంగా కిందకి వెళ్తుంది అని చెప్పాను కదా. స్టమక్ దాకా వచ్చేసరికి లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. వీటి గురించి డీటెయిల్డ్ గా చూద్దాం. సో లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, ఈ మూడు కూడా డైరెక్ట్ గా డైజెస్టివ్ సిస్టమ్ లో పార్ట్ కాకపోయినా గానీ సపోర్టివ్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా పనిచేస్తేనే మన డైజెషన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే వీటిల్లో ఏదన్నా ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి, సో అది డైరెక్ట్ గా మన డైజెషన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో డైజెషన్ అనేది ప్రాపర్ గా జరగదు. ఎయిదర్ డైజెషన్ జరగకపోవచ్చు, లేదా అబ్జార్ప్షన్, మెటబాలిజం అని చెప్పాను కదా, తిన్న ఆహారం వంట పట్టడం అని, అది జరగకపోవచ్చు. సో ఏదైనా జరగచ్చు. సో ఇలా మన డైజెస్టివ్ సిస్టమ్ కి, జీర్ణకోశ వ్యవస్థకి ఉపయోగపడే ఆర్గాన్స్ లో ముఖ్యమైనవి లివర్, గాల్ బ్లాడర్ ఇంకా ప్యాంక్రియాస్. ఒక్కొక్కటిగా చూద్దాం ఇప్పుడు. సో ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఆర్గాన్ ఏంటి, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది డైజెషన్ అంతా అంటే మన మౌత్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జస్ట్ పేర్లు రాసున్నాయి మౌత్ లో ఏముంటాయని. సో పైన నోట్లో పైన హార్డ్ గా ఉంటుంది కదా, దాన్ని అప్పర్ ప్యాలెట్ అంటాము. దాని కిందకు వచ్చేసరికి ఉల్వా అనేది ఉంటుంది. చిన్న నాలుక అంటాం కదా వెనకాల వైపు ఉండేది, దాన్ని ఉల్వా అంటాం ఇంగ్లీష్ లో. దెన్ టంగ్ అండ్ టీత్, మన పళ్ళు ఇంకా నాలుక. ఇవి ముఖ్యమైన భాగాలు, మన నోట్లో ఉండే ముఖ్యమైన భాగాలు. ఎస్. దెన్ ఈసోఫాగస్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈసోఫాగస్ అనేది పెద్ద ట్యూబ్ అని చెప్పాను కదా. అక్కడ మీకు గుర్తున్నట్లయితే రెస్పిరేటరీ సిస్టమ్ లో కూడా ఎగ్జాక్ట్ దీనికి ముందరే, ఈసోఫాగస్ కి ముందరే ఫారింగ్స్ ఎక్కడైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో ఇక్కడ లారింగ్స్ అనేది ఉంటుంది దానికి ముందుగా. అక్కడ శ్వాస వెళ్తుంది. ఫారింగ్స్ లోకి వచ్చేసరికి ఫుడ్ అనేది పాస్ అవుతుంది. అదే డిఫరెన్స్, ఒక చిన్న గ్యాప్ లాగా ఉంటుంది అనమాట. అదే మన చిన్న నాలుక వెనకాల వైపు ఉండేది. సో ఎప్పుడైతే మనం తింటూ మాట్లాడడం కానీ అలా చేసినప్పుడు ఒక్కోసారి మనకు పొరబోయినప్పుడు కానీ ఏమవుతుంది, ముక్కులో నుంచి మెతుకులు రావడం కానీ అలా జరుగుతుంటుంది కదా. ఒక్కోసారి ఆహారం తింటూ ఎక్కువ నవ్వినా కానీ, ఎక్కువ ఏమన్నా ఆ నోటితో తినడం కాకుండా ఇంకేమన్నా పని చేసినప్పుడు బేసికల్లీ ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అక్కడ ఏమవుతుందంటే ఈ ఫారింగ్స్ కి లారింగ్స్ కి మధ్యలో ఉన్న చిన్న స్పేస్ ఆ చిన్న నాలుక. సో ఎప్పుడైతే ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుందో ఈ ఫుడ్ పైప్ లో ఫారింగ్స్ లో వెళ్ళేది లారింగ్స్ లో పాస్ అవుతుంది. బట్ లారింగ్స్ అనేది జస్ట్ మన శ్వాసకి మాత్రమే పనికొచ్చేది, రైట్. సో అది లంగ్స్ లోకి చేరకుండా అక్కడక్కడే మన బాడీ అనేది బయటకి నెట్టేస్తుంది, అందుకని ముక్కు ద్వారా అది బయటకు వచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఫారింగ్స్ నుంచి ఈసోఫాగస్ అంటే ఈ ట్యూబ్ లోనికి ఆహారం ఆ ముందుకి కదులుతుంది. సో ఎస్, ఫుడ్ ప్యాసేజ్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే పెరిస్టాలిసిస్ మూమెంట్. పెరిస్టాలిసిస్ మూమెంట్ అంటే ముందుకి వెనక్కి జరుగుతూ కిందకి జరుగుతుంది. ఓకే. సో అక్కడి నుంచి ఎక్కడ రీచ్ అవుతుంది ఈసోఫాగస్. ఓకే, ఈసోఫాగస్ ఎలా ఉంటుంది అంటే అది జస్ట్ ఏ కనెక్షన్ బిట్వీన్ ఫారింగ్స్ అండ్ స్టమక్. ఫారింగ్స్ కి స్టమక్ కి మధ్యలో ఒక మస్క్యులర్ ట్యూబ్ లాంటిది, 20 to 25 సెంటీమీటర్స్ ఆఫ్ లెంత్ ఉంటుంది నార్మల్ అడల్ట్ లో. ఎస్, అక్కడి నుంచి పాస్ డౌన్ అయ్యి ఫుడ్ అనేది జరిగి లాస్ట్ కి అబ్డమెన్ కి చేరుతుంది. అబ్డమెన్ అంటే స్టమక్. అబ్డమెన్ నార్మల్ గా కూడా బయట వినుంటారు కదా, అబ్డమెన్ అంటే మన పొట్ట భాగం లేదా స్టమక్ అని అర్థం. సో స్టమక్ బేసికల్లీ చూడడానికి ఇలా ఉంటుంది, జే షేప్ లో ఉంటుంది. సారీ.
యా, జే షేప్డ్ ఆర్గాన్ ఆర్ సాక్ ఆర్ బ్యాగ్ షేప్, ఒక సంచి లాగా ఉంటుంది మన బాడీలో. సో ఇది ఈసోఫాగస్ ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ కి మధ్యలో ఉంటుంది. సో స్టమక్ ని బేసికలీ మనం మూడు పార్ట్స్ గా డివైడ్ చేసినట్టయితే, ఫస్ట్ పైన ఉండేది ఫండస్ అంటాము జనరల్ లాంగ్వేజ్ లో, కింద మిడిల్ లో ఉండేది బాడీ, లోవర్ లో ఉండేది పైలోరస్. అగైన్ మళ్ళీ నేను లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టుగా మీరు రిపోర్ట్స్ ఏమన్నా చూసినట్లయితే స్టమక్ కి సంబంధించినవి ఈ లాంగ్వేజ్ లో ఉంటుంది అనమాట. ఫండస్ లో ప్రాబ్లం ఉంది, ఆర్ బాడీ ఇలా ఉంది, పైలోరస్ ఇలా ఉంది, ఎక్సెట్రా. సో ఫండస్ అంటే బేసికలీ పై భాగంలో అని, మిడిల్ భాగం వచ్చేసరికి బాడీ, లోవర్ వచ్చేసరికి పైలోరస్. సో ఎస్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్టమక్ లో చాలా ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. ఎంజైమ్స్ అనేవి మనం తీసుకున్న ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే. సో ఏదైతే ఆహారం తీసుకుంటామో దాన్ని చిన్న చిన్న భాగాలుగా బ్రేక్ చేయడానికి, కట్ చేయడానికి ఈ మేజర్ వర్క్ అని చెప్పాను కదా, ఆ వర్క్ అంతా ఇక్కడే జరుగుతుంది, స్టమక్ లో జరుగుతుంది. సో దీన్ని గ్యాస్ట్రిక్ గ్లాండ్ అని కూడా అంటాము, ఈ స్టమక్ లో ఉన్న దాన్ని, విచ్ సెక్రిట్స్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఫర్ డైజెషన్ ఆఫ్ ఫుడ్. సో మనం తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వడానికి గ్యాస్ట్రిక్ జ్యూస్ ని రిలీజ్ చేస్తుంది. దాని ద్వారానే ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది మెరుగుపడుతుంది, అండ్ దాని ద్వారానే ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అక్కడ నుంచి, సో ఇది ఓవరాల్ స్టమక్ స్ట్రక్చర్. ఇంత డీటెయిల్డ్ గా అవసరం లేకపోయినా జనరల్ గా చూడడానికైతే ఇలా ఉంటుంది. ఈసోఫాగస్ దగ్గర స్టార్ట్ అయ్యి దెన్ డియోడినం దగ్గరకు వచ్చేసరికి ఇంకా స్మాల్ ఇంటెస్టైన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ పైన డియోడినం అని కనిపిస్తుంది కదా మీకు లాస్ట్ లో. సో అక్కడ కర్వ్ దగ్గర ఈ డియోడినం దగ్గర కంటిన్యూ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ కి చేరుతుంది. స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఏంటి? స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగు. చిన్న ప్రేగు. వెరీ గుడ్, మేడం. వెరీ వెరీ గుడ్. సో బిట్వీన్ ద స్టమక్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్, పెద్ద పేగుకి స్టమక్ కి మధ్యలో ఉండేది చిన్న పేగు. మీకు అందరికీ ఐడియా ఉంది కదా, ఇందాక ఇమేజ్ చూపించినట్లు కూడా. సో ఇది ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్, 20 feet లాంగ్ ఉంటుంది అండ్ 2.5 centimeters విడ్త్ ఉంటుంది. సో దీంట్లో కూడా 3 parts ఉంటాయి అన్నమాట: డియోడినం, జిజినం అండ్ ఇలియం. స్టార్టింగ్ లో డియోడినం, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ కి మధ్యన కనెక్షనే ఈ డియోడినం. దాని తర్వాత ఉండేదంతా జిజునం, ఇది లాంగ్ లెంత్ ఉంటుంది. తర్వాత ఇలియం. సో ఈ 3 జస్ట్ పార్ట్స్ అన్నమాట. దెన్ ఫంక్షన్ ఏంటి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? చిన్న పేగులో ఏం జరుగుతుంది అంటే, మనం తీసుకున్న ఆహారంలో డైజెస్ట్ అయిపోయింది, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా డైజెస్ట్ అయిపోయింది ఫుడ్ స్టమక్ లో. డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ అనేది, లైక్ ఫర్ సపోజ్ హాఫ్ డైజెస్టెడ్ ఫుడ్ అనుకోండి, స్టమక్ లో మేజర్ ది జరిగిపోయిన తర్వాత ముందుకు జరుగుతుంది కదా, అక్కడి నుంచి మనకి ఏం ముఖ్యము? న్యూట్రియంట్స్ అనేవి అబ్జార్ప్షన్ అనేది జరగాలి, రైట్? సో టు అబ్జార్బ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద ఫుడ్, దిస్ స్మాల్ ఇంటెస్టైన్ హ్యాస్ అ మేజర్ రోల్. సో ఈ చిన్న పేగు ఏదైతే ఆహారం డైజెస్ట్ అయిందో దాని నుంచి మనకి శరీరానికి అవసరమైన పోషకాలని అబ్జర్వ్ చేసుకుంటది. న్యూట్రియంట్స్ అంటే పోషకాలు. సో కావాల్సిన పోషకాలన్నింటినీ తీసుకుంటుంది. సో ఇక్కడ చూస్తున్నట్టుగా డియోడినం అంటే స్టార్టింగ్ స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ కి మీట్ అయ్యేది ఫస్ట్ ది డియోడినం, ఇక్కడ కనిపిస్తుంది కదా. దెన్ జిజునం, బ్లూ కలర్ లో ఉండేదంతా జిజునం, లాస్ట్ లో ఇలియం. సో ఇక్కడంతా బేసికల్లీ ఏం జరుగుతుంది? కావాల్సిన పోషకాలన్నింటినీ మన శరీరం అనేది అబ్జర్వ్ చేసుకుంటది ఆర్ తీసుకుంటది. దెన్ ఫైనల్లీ అక్కడి నుంచి లార్జ్ ఇంటెస్టైన్ కి చేరుతుంది. ఇక్కడ వరకు వచ్చేసరికి మాక్సిమం ఆఫ్ డైజెషన్ అనేది జరిగిపోతుంది అనమాట. సో ఇంకేమన్నా మిగిలిన్నా కానీ ఆర్ లైక్ ఇంకేమన్నా అవసరమైన ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ అవి మిస్ అయినట్లయితే ఇక్కడ అబ్జార్ప్షన్ అనేది కంటిన్యూ అవుతుంది బేసికల్లీ. ఓకే, అగైన్ లార్జ్ ఇంటెస్టైన్ ఇక్కడ చూసినట్లయితే పెద్ద పేగు అంటాం కదా. సో ఇక్కడ కనిపిస్తున్నది, 1 second. ఇప్పుడు ఒక రెడ్ లైన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇదంతా
లార్జ్ ఇంటెస్టైన్ కిందకే వస్తుంది అనమాట. సో హోల్ దిస్ థింగ్. స్లైడ్ మూవ్ అవుతుందా? మూవ్ అయింది మేడం. ఓకే ఫైన్. ఓకే. సో లార్జ్ ఇంటెస్టైన్ జనరలీ 5 feet లాంగ్ ఉంటుంది అండ్ 6.3 centimeters విడ్త్ ఉంటుంది. ఇందాకటి నుంచి చూస్తున్నట్లుగా స్మాల్ ఇంటెస్టైన్ కి ఇంకా ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ కి, రెక్టమ్ కి కానీ కోలన్ కి కానీ దానికి కనెక్షన్ ఉండేదే ఈ లార్జ్ ఇంటెస్టైన్ అన్నమాట. సో దీంతో పాటు కొన్ని సపోర్టింగ్ ఉంటాయి అని చెప్పాను కదా స్టార్టింగ్ లో చెప్పినప్పుడు. ఇవి మాత్రమే కాకుండా కొన్ని సపోర్టింగ్ ఆర్గాన్స్ ఉంటాయి విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ డైజెషన్ ఇండైరెక్ట్లీ. సో ఇండైరెక్ట్ గా ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేది లివర్. సో లివర్ ఆర్ తెలుగులో ఏమంటాం? ఆ, కాలేయం. ఖాళీ. కాదా? కాలేయం, ఎస్. సో ఇది ఎంత వెయిట్ ఉంటుందంటే 1.5 kgs వెయిట్ ఉంటుంది. పింకిష్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. అగైన్ 2 lobes ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ లోబ్ అంటాం. సో స్టార్టింగ్ ఇమేజ్ లో కూడా చూసుండొచ్చు మనం. Yeah. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక గొడుగు లాంటి స్ట్రక్చర్ స్టమక్ పక్కనే, దాన్ని లివర్ అంటాం. ఓకే. ఎస్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బైల్ జ్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. లివర్ అనేది ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది మన స్టమక్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అప్పుడు డైజెషన్ జరుగుతుందని చెప్పాను కదా. సో లివర్ ఏం చేస్తుంది అంటే బైల్ జ్యూస్ అనేది సెక్రేట్ చేస్తుంది. సో బైల్ ప్రొడక్షన్ అనేది మెయిన్ వర్క్ అన్నమాట. దాంతో పాటు మెటబాలిజం కూడా వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ లివర్. మెటబాలిజం అంటే అగైన్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవైతే వీటి మెటబాలిజం ఏదైతే ఉందో కార్బోహైడ్రేట్స్ ని గ్లూకోజ్ గా మార్చడం, ప్రోటీన్ ని అమైనో యాసిడ్స్ గా మార్చడం, అయితే అంటే శరీరానికి ఎలా కావాలో అలా మార్చే పని కూడా ఈ లివర్ అనేది చేస్తుంది అనమాట. దాంతో పాటు ఆ, ఇంకో ముఖ్యమైన పని ఏం చేస్తుంది లివర్ అంటే డీటాక్సిఫికేషన్. ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారంలో ఆ మనకి కలిగించేవి ఏమైనా ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఏదైతే మన శరీరానికి అవసరం లేదో వాటిని తీసేయడం కూడా ఇంపార్టెంట్ కదా. సో టాక్సిన్స్ అంటాం కదా, మలినాలు, వాటిని రిమూవ్ చేయడానికి ఏదైతే మన దానికి హార్మ్ఫుల్ మన బాడీకి, సో ఆ, వాటిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అందుకే డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ టాక్సిన్స్ ఎక్కువగా ఉన్నవి తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లివర్ పైన. ఎందుకంటే లివరే యాక్షన్ తీసుకొని ఆ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంది మన బాడీ నుంచి. అండ్ ఇమ్యూన్ ఫంక్షన్ కూడా ఇస్తుంది లివర్ దాంతో పాటు. ఎస్, దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ లివర్. దెన్ గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ కూడా లివర్ ఎక్కడైతే ఈ బైల్ జ్యూస్ ని సెక్రీట్ చేస్తుంది అని చెప్పాను కదా, ఆ బైల్ ని నిల్వ చేసే పని గాల్ బ్లాడర్ చేస్తుంది. సో ఆ రిలీజ్ అయిన బైల్ ఏదైతే ఉందో మన శరీరంలో కావాల్సినంత బైల్ జ్యూస్ అంటే నార్మల్ లాంగ్వేజ్ లో పిత్తరసం అని కూడా అంటారు. సో ఇది మన డైజెషన్ కి చాలా ఇంపార్టెంట్ ఈ పిత్తరసం అనేది, బైల్ అనేది. సో లివర్ దాన్ని రిలీజ్ చేస్తే గాల్ బ్లాడర్ అనేది స్టోర్ చేస్తుంది. ఓకే. సో స్టోరేజ్ ట్యాంక్ లాంటిది గాల్ బ్లాడర్. అదే అండ్ తీసేస్తున్నారు. ఏంటి? ఆ బ్లాడర్ తీసేస్తున్నారు కదా ఇప్పుడు అంటున్నాను. ఎస్, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చినా గానీ ఏమన్నా ఇష్యూస్ అదే వచ్చినా గానీ గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తారు. ప్రతి ఒక్క అవయవానికి దాంతో ఒక్కొక్క పని ఉంటుంది. బట్ ఎప్పుడైతే దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయో వన్ ఆఫ్ ద వేస్ ఏంటంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం ఆ అవయవాన్నే తీసేయడం. లైక్ ఎలాగైతే ఇప్పుడు మెనోపాజ్ టైంలో గర్భసంచిని తీసేయడం కానీ. సో దాని వల్ల పనులన్నీ డైరెక్ట్ గా ఆగకపోయినా గానీ ఎక్కడో ఒక చోట ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి మన బాడీలో. సో అలాగే గాల్ బ్లాడర్ కూడా ఇందాక చెప్పినట్టు డైరెక్ట్ డైజెషన్ లో అదేం చెయ్యదు, బట్ ఇండైరెక్ట్లీ అది హెల్ప్ చేస్తుంది. సో నిల్వ ఉండనప్పుడు ఏమవుతుందంటే స్లోగా మనం కేర్ తీసుకోలేదు, మెడిసిన్స్ ప్రాపర్ గా వాడట్లేదంటే అవసరానికి మించి పిత్తరసం మన శరీరంలో ప్రొడ్యూస్ అయినప్పుడు ఎసిడిటీ ఆర్ అట్లా కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనలో పెరిగిపోతుంది. పిత్త అనేది
బాడీలో ఎక్కువ అవుతుంది. ఎస్. సో దెన్ గాల్ బ్లాడర్ తర్వాత ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ కూడా ఇంకో లాస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట డైజెషన్ లో. ప్యాంక్రియాస్ కి 3 పార్ట్స్ ఉంటాయి: హెడ్, బాడీ, టెయిల్. సో ప్యాంక్రియాస్ మీరు ఎక్కడ విన్నారు ఈ వర్డ్ ని? ఎక్కడన్నా విన్నారా ముందు? ఏ వ్యాధిలో ఎక్కువ వింటాం ప్యాంక్రియాస్ అన్నదాన్ని? షుగర్ ఓవర్. yes. దేంట్లో? Cancer affecting pancreas. క్యాన్సర్ Diabetes, ప్రతి madam. దాంట్లో వింటాం. ఎస్, Diabetes. డయాబెటిస్. వెరీ గుడ్. షుగర్ వ్యాధి లేదా డయాబెటిస్ ఉన్నప్పుడు ఆ, ఈ వర్డ్ ని మీరు వినుండొచ్చు. ఎందుకంటే ప్యాంక్రియాస్ చేసే పని ఏంటి అంటే ఎక్సోక్రైన్ ఫంక్షన్, ఎండోక్రైన్ ఫంక్షన్ అని 2 చేస్తుంది. దాంట్లో ఎంజైమ్స్ ని ఇంకా హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. డైజెషన్ కి కావాల్సిన హార్మోన్స్ ని, అబ్జార్ప్షన్ కి కావాల్సిన హార్మోన్స్ ని ఈ ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. మన శరీరం యాక్టివ్ గా ముందుకు వెళ్ళాలి అంటే మనకి గ్లూకోజ్ అనేది అవసరం మన బాడీకి. ఎప్పుడైనా మనకు నీరసంగా ఉన్నా కానీ వెంటనే మనం సొల్యూషన్స్ కానీ వెంటనే గ్లూకోజ్ మన బాడీకి అందేలాగా తీసుకుంటాం కదా. ఆ గ్లూకగాన్ అనే ఒక హార్మోన్ ని ఈ ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఆ గ్లూకగాన్ హార్మోన్ ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ జరుగుతుందో, ఇన్సులిన్ కూడా, ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ ఇవి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుందో, మన బాడీలో ఎనర్జీ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అప్పుడే డయాబెటిస్ అనే వ్యాధి కూడా వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేది రిలీజే అవ్వదు బాడీలో. ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, బట్ మన శరీరం దాన్ని యూజ్ చేసుకోలేకపోతుంది అనమాట. ఆ యూజ్ చేసుకునే తత్వం అనేది కోల్పోతుంది, ఆ ఫంక్షన్ అనేది పోతుంది. సో అందుకని షుగర్ వ్యాధి అనేది వస్తుంది. దాంట్లో టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అని మీరు వినుండొచ్చు. సో టైప్ 1 డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే: ఒక దాంట్లో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కానీ బాడీ యూజ్ చేసుకోలేకపోతుంది. రెండో దాంట్లో అసలు ఇన్సులిన్ రిలీజే ఉండదు. అందుకే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడం కానీ అలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం బయట. మనం ఈ ప్యాంక్రియాస్ అనేది రిలీజ్ చేయట్లేదు కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టంలో ఉండే పార్ట్స్, ఆర్గాన్స్, వాటి యొక్క పనులు. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ ఇంజెషన్. ఇంజెషన్ అంటే ఆహారం తీసుకోవడం. తీసుకోవటం. ఎస్. దాని నుంచి ప్రొపల్యూషన్ అండ్ మెకానికల్ బ్రేక్ డౌన్. మన నోట్లో చేస్తాం కదా మాస్టికేషన్, బ్రేక్ డౌన్ చేస్తాం కదా మన నోట్లోనే, ఆ పళ్ళతో ఇంకా నాలుకతో అది జరుగుతుంది. దాని నుంచి కిందకి జరిగి డైజెషన్ అనేది జరుగుతుంది స్టమక్ లో. తర్వాత అబ్జార్ప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, మెటబాలిజం అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే మనం సరైన ఆహారం తీసుకుంటాము, బట్ సరైన యాక్టివిటీస్ చేయలేదనుకోండి, అంటే ఫిజికల్ గా యాక్టివ్ గా లేమనుకోండి, ఆ తీసుకున్న ఆహారం అనేది వంట పట్టదు, అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో అబ్జార్ప్షన్ ఆల్సో కమ్స్ అండర్ డైజెషన్. దెన్ ఫైనలీ డిఫికేషన్, అంటే ఏదైతే అవసరం లేదో అది ఎక్స్క్రిటరీ సిస్టమ్. నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్క్రిటరీ సిస్టమ్ చూద్దాము. ఎక్స్క్రిటరీ సిస్టమ్ లోకి పంపడం. సో అగైన్ రిపీట్ చేస్తున్నా, ఫుడ్ ఎంటర్స్ ద ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ అంటే మన నోరు, ఓరల్ అంటే మన నోటికి సంబంధించింది. ఓరల్ క్యావిటీకి రీచ్ అయిన ఫుడ్ ఈసోఫాగస్ ద్వారా కిందకి వెళ్ళి స్టమక్ దగ్గరికి చేరుతుంది. స్టమక్ దగ్గర దాన్ని కైమ్ అంటాం, ఎందుకంటే అక్కడ హాఫ్ డైజెస్ట్ అయిపోయి ఉంటుంది కదా ఫుడ్ అక్కడికి వచ్చేసరికి. సో అక్కడి నుంచి నెక్స్ట్ కైమ్ అనేది ట్రావెల్స్ టు స్మాల్ ఇంటెస్టైన్, అండ్ ఇక్కడ డైజెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది స్మాల్ ఇంటెస్టైన్ లో. ఓకే, లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ కూడా స్మాల్ ఇంటెస్టైన్ తో అసోసియేట్ అయ్యి ఉన్నవే. ఇక్కడతోనే ఇంక డైజెషన్ కంప్లీట్ గా స్టాప్ అయిపోతుంది. దెన్ అయితే లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంటే వాటర్ అబ్జార్ప్షన్ ఒకటి, అండ్ ఇంకేమన్నా మిగిలిపోయినవి న్యూట్రియంట్స్ కానీ ఉంటే అది అబ్జార్బ్ చేసుకొని ఫైనల్లీ అనవసరమైన మ్యాటర్ ని ఎలిమినేట్ చేసేస్తుంది. అది లార్జ్ ఇంటెస్టైన్ చేసే పని. అబ్జార్బ్స్ వాటర్, ఫార్మ్స్ ఫీకస్, అండ్ ఇక్కడ ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ కి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ దాకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎస్, డైజెస్టివ్ సిస్టమ్.
అసలు క్లాస్ అర్థమైందా? ఓకే. ప్యాంక్రియాస్ చేసే పని మళ్ళీ ఇంకొకసారి చెప్తారండి. ఓకే, ప్యాంక్రియాస్ లో ఎంజైమ్స్, హార్మోన్స్ అని రెండు రిలీజ్ అవుతాయి. ఓకే, ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్. సో ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయి? ఎంజైమ్స్ అంటే జస్ట్ మెన్షన్ చేస్తున్నాను, ఇట్స్ అప్ టు యూ, నోట్ చేసుకోవచ్చు. ఎమైలేజ్, లైపేజ్, ట్రిప్సిన్ అనే ఒక మూడు ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అమైలేజ్. అమైలేజ్ యొక్క పనేంటి అంటే కార్బోహైడ్రేట్స్ యొక్క జీర్ణం. లైపేజ్ ఆర్ లిపేజ్, దీని పనేంటి అంటే ఫ్యాట్స్ యొక్క జీర్ణం. థర్డ్ది ట్రిప్సిన్. ట్రిప్సిన్ అంటే ప్రోటీన్ యొక్క జీర్ణం. ఈ మూడు ఎంజైమ్స్ రిలీజ్ చేయడం వల్ల వీటి జీర్ణం సపరేట్ గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ యొక్క జీర్ణం అనేది ఈజీ అవుతుంది బాడీకి. దెన్ ఎండోక్రైన్ ఫంక్షన్ ఏంటి? హార్మోన్స్ ఏం రిలీజ్ అవుతాయి అంటే ఇన్సులిన్ ఇంకా గ్లూకగాన్. ఇన్సులిన్ ఏం పని చేస్తుంది అంటే రక్తంలోని చక్కెర యొక్క లెవెల్స్ ని తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. గ్లూకోజ్ ని మన శరీరంలో ఉన్న కణాలలోకి అందిస్తుంది. ఇన్సులిన్ చేసే పనులు ఈ రెండు. రిపీట్ చేస్తున్నాను, ఇన్సులిన్ వర్క్ ఏంటి అంటే రక్తంలోని షుగర్ లెవెల్స్ ని తగ్గించడం, గ్లూకోజ్ ని మన కణాలలోకి అందచేయడం. అప్పుడే మనకు ఎనర్జీ వస్తుంది. గ్లూకోజ్ ఎప్పుడైతే సెల్స్ కి రీచ్ అవుతుందో మనం కొంచెం లేయడానికి, కూర్చోడానికి ఆర్ వాట్ ఎవర్ పనులు చేసుకోవడానికి మనకి ఎనర్జీ వస్తుంది. అది ఇన్సులిన్ చేసే పని. గ్లూకోగాన్ చేసే పని ఏంటి? ఆపోజిట్, చక్కెర లెవెల్స్ ని పెంచడం. మరీ తగ్గిపోయినా కష్టం అవుతుంది కదా, మనం ఏదన్నా బ్యాలెన్స్ లో ఉండాలి కదా. సో ఇన్సులిన్ మాత్రమే ఉందనుకోండి, షుగర్ లెవెల్స్ కంప్లీట్ గా తగ్గిపోతాయి. బట్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏది పెంచుతుంది అంటే గ్లూకోగాన్ అనేది పెంచుతుంది. ఓకే, నెక్స్ట్ నిల్వ ఉన్న గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మారుస్తుంది. బాడీ యాక్చువల్లీ మనకు కావాల్సినంత ఆహారాన్ని తీసేసుకుంటుంది, మనకు కావాల్సినంత ఎనర్జీని ఇచ్చేస్తుంది. తర్వాత మిగిలిపోయిన ప్రోటీన్, ఫ్యాట్, గ్లూకోజ్ ఏవైతే ఉన్నాయో అవి నిల్వలుగా చేస్తుంది మన శరీరంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉందో గ్లైకోజన్ గా మన శరీరంలో నిల్వ ఉంటుంది. అందుకే మనం ఫాస్టింగ్ చేసినప్పుడు కూడా ఒక రోజు మనం ఏం ఆహారం తినకపోయినా కానీ మనకేం అవ్వదు. ఎందుకంటే మన శరీరంలో నిల్వ ఉన్నది ఏదైతే ఉందో ప్రోటీన్ అవ్వచ్చు, అవి కరిగి దాని ద్వారా మనకి శక్తి అనేది వస్తుంది. సో ఆ గ్లైకోజన్ గా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని గ్లూకోజ్ గా మార్చడానికి ఈ గ్లూకోగాన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే మన శరీరంలో ఎనర్జీ బ్యాలెన్స్ కోసం ఈ ప్యాంక్రియాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా ప్రాపర్ గా వర్క్ అవ్వనప్పుడు అగైన్ డయాబెటీస్ లాంటి డిసీజెస్ అనేవి రిజల్ట్ అవుతుంది. ఓకేనా సుధశ్రీ గారు? ఓకే అండి. ఓకే. అంటే నార్మల్ గా మనం ఇన్సులిన్ అనేది ఇంజెక్షన్ గా ఇస్తారు కానీ గ్లూకోఫాన్ అన్నారు కదా, అది అది బాడీలో ఆటోమేటిక్ గా ఉంటుంది. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ అండి. ఎస్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మేడం? అంటే ఇది రిలవెంట్ డౌటో కాదో తెలియదు. లివర్ చాలా సున్నితంగా ఉంటుంది కదా. ఈ బయట ఈ టాక్సిక్ అంటే ఈ ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ ఏదైనా ఎక్కువగా మసాలాలు తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది కదా. కానీ చాలా మంది అది హ్యాబిచువల్ గా ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంతమందికి డిజీజెస్ వెంటనే వస్తాయి, కొంతమంది చాలా లేటుగా వస్తాయి. అది ఎలా అంటే కొంతమంది సమర్థించుకుంటుంటారు కదా, తాగేవి కూడా తప్పు కాలేదు అని. ఏమి తాగనోడికి తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఓకే. సో మనం మెడికల్ టర్మ్స్ లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దానికి కెపాసిటీ అనేది ఉంటుంది కదా. ఆ కెపాసిటీని మించి మనం చేసినప్పుడు వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ప్రతి దానికి ఎందుకు కొంతమందికి డ్యామేజ్ అవుతుంది, ఎందుకు కొంతమందికి డ్యామేజ్ అవ్వట్లేదు అన్నదానికి మెడికల్ సిస్టంలో ఆన్సర్స్ అనేవి మనకు దొరకవు. మన ఫిలాసఫికల్ గా కానీ కర్మ సిద్ధాంతాలు కానీ మనకు ఆన్సర్స్ చెప్తాయి, కానీ మెడికల్లీ మనం చూసినప్పుడు ఎందుకు కొద్ది మందికి ఎఫెక్ట్ అయింది అన్న వాటికి ఆన్సర్స్ ఉండవు.
అట్లా కాదు మేడం. సి అంటే మనం అర్థమైంది. అంటే ఒక థింగ్ ఏంటి, జనరల్ గా చెప్పేది మెడికల్ సైన్స్ లో ఉండవు అని చెప్పరు, కానీ ఒకటి ఏం చెప్తారంటే హెరిడిటరీ. హెరిడిటరీగా మన బాడీలో క్యారీ అయ్యే థింగ్స్ కొన్ని ఉంటాయి. అంటే కొన్ని ఫ్యామిలీస్ గా ఒక 7 generations ఆర్ 10 generations లో మనకి క్యారీ అవుతూ ఉంటాయి. ఓకే. ఒక్కొక్కళ్ళకి బయట పడచ్చు, ఒక్కళ్ళకి బయట పడకపోవచ్చు. మనం చేసే యాక్టివిటీస్ ని బట్టి ఉంటాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఈ లివర్ ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి అనుకోండి, ఒక బ్రదర్ కి ఎఫెక్ట్ అవ్వచ్చు, సిస్టర్ కి ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. బ్రదర్ చేసే పనులను బట్టి, సిస్టర్ చేసే పనులను బట్టి అవి ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ అంతే. కూడా ఎస్ ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. అండ్ చిన్నప్పటి నుంచి మనం తీసుకున్న ఆ, ఆహారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కైండ్ ఆఫ్ ఓకే. ఫుడ్, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనేది. అవునండి, అర్థమైంది. సో ఎక్కడైతే ఆన్సర్స్ దొరకవో అక్కడ మోస్ట్లీ వాళ్ళు హెరిడిటరీలో వేసేస్తారు అనమాట ఆ ప్యాటర్న్ ని. ఓకే. అంటే అట్లా కాదు, కొంతమంది మేము అసలు ఏమి తినం, ప్యూర్ వెజిటేరియన్స్ అంటారు. అయినా కొన్నిసార్లు కానీ అది జరుగుతూ ఉంటాయి కదా, ఏంటి అనేది అనుకుంటున్నాను. డిపెండ్స్ అండి అది కంప్లీట్ గా. ఓకే మేడం. మేడం, ఏదైనా ఈ పీపీటీలో షేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? చక్రపాణి సార్తో నేను షేర్ చేస్తాను, సార్ షేర్ చేస్తారు గ్రూప్ లో. ఓకే, ఓకే, అలాగే మేడం. కావాలనుకుంటే షేర్ చేస్తాను, లేదు అనుకుంటే సార్ వీడియో కూడా పెడతానన్నారు కదా ఈరోజు, దాంట్లో కూడా మేబీ యాడ్ అవ్వచ్చు. సరే మేడం. మేడం ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎలా వస్తాయి మేడం? అగైన్ అది కూడా డిసీజ్ కి సంబంధించింది. సార్ అన్నట్టుగా డిసీజెస్ అన్ని మనం సపరేట్ గా తీసుకున్నాం. ఈ రోజు నేను ఎందుకు ఇవ్వలేదు అంటే, లాస్ట్ లో మీరు చదవాల్సినవి ఆల్రెడీ సార్ ఇవాళ పెట్టినట్లున్నారు కదా, ఏమేం చదువుకోవాలో, అందుకని ఇవ్వలేదు. బట్ జనరల్లీ డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ డిసీజెస్ లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒకటి, ఇది కాన్స్టిపేషన్ ఒకటి, డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం అవ్వచ్చు. సో IBS. అలాంటివన్నీ ఐబిడి ఎక్స్క్రిటరీ సిస్టమ్ లోకి వస్తుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది. బట్ ఓకే. డైజెషన్ కి సంబంధించిన డిసార్డర్స్ లో ఇది ఒకటి వస్తుంది, గ్యాస్ట్రైటిస్ ఒకటి, మ్మ్. అవన్నీ దాంట్లోకి వస్తాయి. డిసీజెస్ గురించి సపరేట్ గా చూద్దాం మేడం అజీరా గారు. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. గాల్ బ్లాడర్ జనరల్ గా చెప్పాలంటే, నేను వర్క్ ఏమని చెప్పాను, బైల్ ని నిల్వ ఉంచుకుంటుంది అని చెప్పాను కదా. ఎప్పుడైతే సరైన టైంలో అది రిలీజ్ అవ్వదో, అక్కడ ఏమవుతుందంటే అది రాయి లాగా ఫామ్ అయిపోతుంది. ఆ సెక్రీట్ అయిన బైల్ జ్యూస్ అది కాన్సన్ట్రేటెడ్ గా నిల్వ ఉంచుకుంటుంది, లిక్విడ్ లాగా నిల్వ ఉంచుకోదు, కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో నిల్వ ఉంచుకుంటది. ఎప్పుడైతే సరైన టైంలో అది రిలీజ్ అనేది అవ్వదో, అప్పుడు అవి రాళ్ళలాగా మారిపోతాయి. అది మెయిన్ థింగ్. ఓకే. ఓకే అండి, కొంచెం క్లారిటీగా అర్థమైంది మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే 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 గాల్ బ్లాడర్ లో చిన్న స్టోన్స్ ఉన్నాయని చెప్పారండి నాకు ఈ మధ్య, ఒక 1 month బ్యాక్. కానీ అదేం చేయదు, పెద్దది అయినప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చూడమని చెప్పారు. దానికి ఏం చెప్తారు మీరు? అంతే కదా, మరి డాక్టర్స్ చెప్పారు కదా, చిన్నవిగా ఉన్నప్పుడు మన శరీరంలో ఏం చెయ్యవు అవి అని. చిన్నవిగా ఉందండి, 3.5 millimeters ఏదో చెప్పారు, 2 ఉన్నాయి. ఇప్పుడు మీకు 65 కనుక ఏం కాదు, పర్వాలేదు, వదిలేయండి అని అయినప్పుడు మటుకు స్టమక్ ప్రాబ్లం ఏదైనా నొప్పి వస్తే అప్పుడు చూపెట్టండి అని అన్నారు. మరి వాళ్ళంత క్లారిటీగా చెప్పారు కదా. బేసికల్లీ చిన్నవిగా ఉన్నప్పుడు నిజంగానే అవి మనం ఏం చెయ్యవు. మనం జనరల్ గా లైఫ్ స్టైల్ బాగుంది అంటే అవి మనకి ఏం ఎఫెక్ట్ చూపించవు. అంటే ఈ ఏం చేయవు బ్లాడర్ అట్లా. బ్లాడర్ చెప్పండి. అసలు ఎందుకు దాని పని సక్రమంగా చేయకపోవడం వల్ల కదా ఇది వచ్చింది. గాల్ బ్లాడరా? ఇప్పుడు దాంట్లో ఆ లిక్విడ్ అనేది హార్డ్ గా ఫామ్ అవటం వల్ల కదా ఈ ప్రాబ్లం అనేది. ఇదంతా కూడా డైజెస్టివ్ వల్లేనా? డైజెస్టివ్ సిస్టమ్ దాని కిందకే వస్తుంది. ప్రాబ్లం తినే డైజెస్టివ్ ఆహారం వల్ల వచ్చిన ప్రాబ్లం అంటావా? వన్ ఆఫ్ ద థింగ్స్ తినే ఆహారం, తినే టైం ని బట్టి కూడా ఒక్కోసారి మనం సరైన టైం కి తీసుకోకపోయినా గానీ, సరైన ఆహారం తీసుకోకపోయినా గానీ, సరైన యాక్టివిటీ చేయకపోయినా గానీ, ఓకే, ఇప్పుడు దాన్ని తీసేస్తున్నారు కదా, దాని వల్ల ప్రాబ్లం ఏమిటవుతుంది? ఏమి ఉండదా? ఉంటాయి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ గా రిలీజ్ అయిపోతుంది లివర్ నుంచి, బైల్ ఏదైతే రిలీజ్ అయిందో
అది డైరెక్ట్ గా ఇంటెస్టైన్ కి వచ్చేస్తుంది. నిల్వ ఉన్నది మధ్యలో కాన్సన్ట్రేషన్ మారడం కానీ ఆ ఫేస్ అనేది ఆగిపోతుంది కదా. సో డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చినప్పుడు అంటే మనకి విజిబుల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు. బట్ అగైన్ మనం ఎప్పుడైతే సరైన ఆహారాన్ని తీసుకోకుండా ఇంకొంచెం ఎక్కువ పని పెడతామో మన లివర్ కి, ఎక్కువ టాక్సిన్స్ ఉన్నది అలాంటి పని ఎక్కువ పెట్టినప్పుడు ఎఫెక్ట్స్ చూపించవచ్చు. ఒకవేళ తీసేసినాక మనం సరైన లైఫ్ స్టైల్ కానీ కంటిన్యూ చేస్తుంటే ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. లైక్ ఇందాక చెప్పినట్లుగానే ఏదైనా ఒక అవయవం తీసేసినప్పుడు, ఇప్పుడు యుటెరస్ అనేది గర్భసంచి అనేది తీసేసిన తర్వాత ఎక్కువ వెయిట్స్ అనేవి ఎత్తకూడదు. ఎందుకంటే స్పైనల్ కార్డ్ కి సపోర్టే ఈ సిస్టమ్. సో ఎప్పుడైతే మనం ఆ సపోర్ట్ లేనప్పుడు ఎక్కువ ఆమ్, బరువులు ఎత్తడం కానీ అలాంటివి చేస్తామో ఆ సపోర్ట్ బ్యాలెన్స్ అనేది పోతుంది. సో కేర్ఫుల్ గా మనం ఉన్నన్ని రోజులు మనకి అది ఎఫెక్ట్ ఏం చూపించదు. అవును. మేడం ఇలాంటి కండిషన్ వాళ్ళు ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటే అవి ఏమైనా కంట్రోల్ అవుతాయండి? ఇలాంటి కండిషన్ వాళ్ళు అది గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటే ఏమైనా కంట్రోల్ అవుతాయి? అంటే kidney stones ఉన్న వాళ్ళకి ఎక్కువ వాటర్ తాగమంటారు యాక్చువల్లీ కదా. ఏదైనా ఒక్కసారి మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకోరా. ప్రసాద్ గారు మీరు కొంచెం మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే యూజ్ ఉంటుందా అన్నారు కదా. సి Kidneys వన్ లో ఆఫ్ ద ఉంటే థింగ్ చెప్పండి మేడం. ఏంటి అంటే ఏదైనా కానీ ఎక్కువ తక్కువ అయినప్పుడే శరీరంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అది లిక్విడ్స్ అయినా కానీ సాలిడ్స్ అయినా కానీ ఏదైనా కానీ. సో మీరు ఎక్కువ వాటర్స్ తీసుకున్నారనుకోండి, లార్జ్ ఇంటెస్టైన్ కి పని ఎక్కువ పెట్టినట్లు అవుతుంది. అక్కడే వాటర్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది కాబట్టి. ఓకే. సో ఏదైనా కానీ మోడరేషన్ లో అంటాం. మోడరేషన్ అంటే సమానంగా తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి తప్పితే ఇది ఉందని ఎక్కువగా తీసుకోవడం కరెక్ట్ కాదు. జనరల్ గా అయినా బాడీకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ తీసుకోవాలి. ఓకే. ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎక్కువ తీసుకుంటే వేరే ఆర్గాన్ పైన ఎక్కువ మనం భారం పెట్టినంత అట్లా అవుతుంది కదా. సో ఓకే. అవును మేడం. అలా అవ్వకుండా చూసుకోవాలి. ఏజ్ ఫ్యాక్టర్ కూడా అబ్జర్వ్ చేస్తుండాలి అంటారా? యా, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఓకే.